హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జాకారం కొడల్ పిల్ల. ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్తో కేక్ చేసుకుందాం, చాక్లెట్ కేక్ని. అయితే దానికోసం ముందుగా మనము డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలి. క్యాజూ నట్స్, గుమ్మడి సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, కిస్మిస్, బాదాం ఇవన్నీ తీసుకొని మంచిగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్ కొరకు ఒక గిన్నె తీసుకొని ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకొని 10 రూపీస్ మిల్క్ పౌడర్ ప్యాకెట్ ఉంటుంది కదండి, అది ఒక ప్యాకెట్ తీసుకొని అది కూడా వేసుకోవాలి. అలాగే ఒక కాఫీ పౌడర్ ప్యాకెట్ 2 రూపీస్ ఉంటుంది కదండి, అది కూడా ఒక ప్యాకెట్ వేసుకోవాలి. కాఫీ పౌడర్ దీనిలో మంచి టేస్ట్ని ఇస్తుందండి. అలాగే 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని వేసుకోవాలి. అలాగే ఒక కప్పు షుగర్ను తీసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని కూడా ఆ స్ట్రైనర్లోనే వేసుకోవాలి. వీటిని అన్నిటినీ కలిపి మంచిగా జల్లించుకోవాలి. ఇలా మంచిగా జల్లించుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలండి. బాగా కలవడానికి అదే మన కోకో పౌడర్ కానీ, మిల్క్ పౌడర్ కానీ, మైదా పిండి కానీ అవన్నీ బాగా కలిసిపోవడానికి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి మనం కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ని ఫ్రీ హీట్లో లో ఫ్లేమ్లో 10 మినిట్స్ పెట్టాలండి. ఇప్పుడు కేకును వేయడానికి ఒక గిన్నెకు ఆయిల్ అప్లై చేసి, మీ దగ్గర కేక్ ట్రే లేకపోతే గిన్నె కూడా తీసుకోవచ్చండి. ఆయిల్ అప్లై చేసి దానిపైన మైదా పిండిని జల్లించుకోవాలి. ఇప్పుడు మైదా పిండి మిశ్రమం ఉంది కదండి, అందులో 1/4 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, ఫ్లేవర్లెస్ ఆయిల్ కానీ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. 3/4 కప్పు మిల్క్ని తీసుకోవాలి. గోరువెచ్చని మిల్క్ను తీసుకొని కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకోవాలండి. మంచిగా మధ్య మధ్యలో పోసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ మనకు పాలు అవసరం పడతాయి కదండి, ఇంకో కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ ఇంకా మనకు పాలు అవసరం పడతాయి కదండి, కొంచెం పోసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ కేక్ టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ని షేర్ కూడా చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అయితే ఈ కేక్ బ్యాటరీని ఆ కేక్ ట్రేలో మంచిగా వేసుకోవాలి. మంచిగా వేసుకొని 2-3 టైమ్స్ ట్యాప్ చేయాలి. ఇట్లా చేసిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ పక్కకు పెట్టుకున్నాం కదండి, అవి వీటిపైన వేయాలి మంచిగా. అన్నిటిని కూడా మంచిగా వేయాలి. కిస్మిస్ని కానీ, బాదాం అండ్ జీడిపప్పు, గుమ్మడి సీడ్స్ని, సన్ఫ్లవర్ సీడ్స్ని అంతా మంచిగా వేసుకోవాలండి.
అంతా మంచిగా ఇలా వేసుకోవాలి. దీన్ని ప్రీహీట్ చేసుకున్నాం కదండి ప్యాన్, దాంట్లో ఒక స్టాండ్ ఉంచుకొని ఆ దాంట్లో ఈ కేక్ ట్రేని ఉంచుకొని మంచిగా లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో 35 to 40 మినిట్స్ బేక్ చేయాలండి. అంతే అండి, కేక్ రెడీ అయిపోయింది కదా. చూడండి ఏం అంటుకున్నట్లేదంటే కేక్ రెడీ అయిపోయింది కదా. అంతే, ఎంతో టేస్టీ అయినటువంటి డ్రై ఫ్రూట్స్ కేక్ రెడీ అయిపోయింది. మనకు కావాల్సినట్టుగా డెకరేట్ చేసుకుంటే అంతే, కేక్ రెడీ అయిపోయింది. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.